ఫస్ట్ నీకు ఆ గొంతు నొప్పెట్టదా? నొప్పి అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది నిజం. అంటే నేను కామెంట్స్ లో చూస్తుంటే అలా ఆపరా మ్యూజిక్ కొట్టి అదేమో కొట్టి చచ్చిపోయేలా ఉన్నారు. ఇలాగే అంటున్నారు. అంటున్నారండి, అంటారన్న. అరే నేను ఎవరికైనా చూపించండి నా అమ్మని చెప్పండి అంటారు. కానీ అదంతా నాకు ఒక కాంప్లిమెంట్ కింద. ఓకే, వాళ్ళు ఒకళ్ళు నవ్వించడం అంటే అది ఒక మనకు ఒక వరం. సో అవును, మనం అవును. చూసి నవ్వుతున్నారంటే సో హ్యాపీగా ఫీల్ అవుతానండి. దాన్ని అయితే నేను అది నొప్పి కింద తీసుకొని జనరల్ గా సోషల్ మీడియా అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్. దాంట్లోకి అంటే చాలా మంది సోషల్ మీడియాలో సర్వే అవ్వాలనుకుని పెడతారు, కానీ సర్వే అవ్వలేరు. బట్ మీరు అనుకోకుండా పెట్టి ఇంత అంటే 2 lakhs వరకు ఫాలోవర్స్ వచ్చారు. సో ఫేస్బుక్ లో ఉంది అండ్ ఇన్స్టాలో ఉంది, మంచి రీచ్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ ఇప్పుడు మీకు? ఈ జర్నీ అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఏంటంటే అందరిలానే మేము కూడా ఏదో ఒక ఛానల్ ఉంటే చిన్న చిన్న అమౌంట్ వచ్చినా సరే ఇంట్లో ఏదో ఖర్చులకు ఉంటాయి, ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయని స్టార్ట్ చేసాము. ఓకే. బట్ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఇంతవరకు రావడంలో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మేము నలుగురికి తెలిసాము, అదే దాంతో పాటు ఒక చిన్న పేరైనా వచ్చింది తెలిసాము అని హ్యాపీనెస్ బాగా.